నానా నేను మాట్లాడొచ్చా? తనని తాను మార్చుకోవడం అంటే తన గుణగణాలు మార్చుకోవాలి, తను ఉండే విధానం మార్చుకోవాలి, తను నడుచుకునే పద్ధతి మార్చుకోవాలి. అంతేకాని మరొక మనిషిలాగా మారిపోవడం కాదు. తను మరొక మనిషి అని మనల్ని నమ్మించడం కాదు. రేయ్, ఏదైతే ఏముందిరా, అభి ఏం చేసినా నీ ప్రేమ కోసమే కదా చేసింది, నీకు నచ్చడం కోసమే కదా చేసింది. తన ప్రేమను అర్థం చేసుకోవాలే కాని తన ప్రయత్నాల్లో లోపం ఎంచడం ఎంతవరకు కరెక్టరా రాహుల్? ఏమో నాన్న, అభి మీ దృష్టిలో ఉత్తమ కోడలు అయ్యుండొచ్చు, ఒక గొప్ప భార్యలాగా కనిపించుండొచ్చు, సుగుణాలన్నీ కలబోసిన గొప్ప మనసున్న అమ్మాయి అయ్యుండొచ్చు. కానీ నా దృష్టిలో మాత్రం మన కుటుంబాన్ని మోసం చేసిన ఒక మోసగత్తె మాత్రమే. నేను చెప్తున్నది కూడా అదే రాహుల్. తన గుణగణాలు చూడు, తను నడుచుకునే పద్ధతి చూడు, తను మనందరితో ఉండే తీరు చూడు. అంతేకాని ఇదిగో నీ ప్రేమను పొందడానికి చేసిన ఓ చిన్న ప్రయత్నాన్ని నువ్వు తప్పుపట్టాలని చూడకు. నానా, మీరు నన్ను ఎంత కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా అభి చేసిన మోసాన్ని నేనెప్పటికీ మర్చిపోను. అభి మనందరికీ చేసిన ద్రోహాన్ని నేనంత త్వరగా విడిచిపెట్టను. అదిగాదరా రాహుల్, ఒకసారి నేను చెప్పేది. ఆగండి. వాణ్ణి ఎందుకండి అంత ఇబ్బంది పెడుతున్నారు? అది ఇబ్బంది పెట్టడం కాదు, పరిస్థితుల్ని అర్థం చేసుకోమని ప్రాధేయపడుతున్నాను. అభి చేసిన పనిలో మంచిని చూడమని వాడిని అర్థిస్తున్నాను. చూడండి, పాలల్లో నీళ్లు కలిపినా మనకవి పాలల్లానే కనిపించొచ్చు. అందులో కల్తీ కలిపిన నీళ్ల శాతం మనకి తెలియకపోవచ్చు. మనకి తెలియనంత మాత్రాన అవి ఇంక స్వచ్ఛమైన పాలు ఎన్నటికీ కాలేవు. అభి విషయంలో కూడా అంతేనండి. తన్ రాహుల్ ప్రేమని గెలుచుకోవడానికి చేసిన ప్రయత్నం మీకు కరెక్ట్ అనిపించొచ్చు,